సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఆల్ రైట్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. ఏ మిస్టర్, ఏమిటి మిస్? ఆడపిల్ల కనిపిస్తే కావాలని గుద్దిందే కాక పైగా కామెంట్ ఒకటా? చూడండి, మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఆడపిల్లని చూస్తే ఇలా మాట్లాడాల, సంస్కారవంతులు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? చూస్తే ఆ బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుడుతుందంట. అలాంటిది కళ్ళ ముందు ఇంత అందాన్ని ఉంచుకొని సంస్కారవంతులుగా ఎలా ఉండగలను? అబ్బో, మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారండి. నిజమా? చచ్చా, ఆడపిల్ల కనిపిస్తే చాలు ఈ మగాళ్ళంతా ఇంతై సొల్లు కార్చుకుంటూ మరి లొట్టలు వేసుకుంటూ చూస్తారు. పల్లుడి పైన ముసలుడు కూడా చప్పరిచ్చి మరు కళ్ళు అప్పగిచ్చి చూస్తాడు. హలో, ఏంటి మరీ రేజ్ అయిపోతున్నారు? అక్కడికి మీరేదో తక్కువైనట్టు. మగవాళ్ళ కళ్ళల్లో పడాలని ముస్తాబై మరీ బయటకు వస్తారు. పైగా పాలు చూపులు. అయినా అందాన్ని ఆరాధించడంలో తప్పేముంది? ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇలా నేనా మాట్లాడేది? ముక్కు ముఖం ఏంటండి, మీరు నా కళ్ళ ముందే ఉంటేను. టేక్ ఇట్ ఈజీ. చిచ్చి, ఆడపిల్లకి బొత్తగా రక్షణ లేకుండా పోతుంది. నిక్కర్ తొడుక్కోవడం రానివాడి కూడా పళ్ళు పిలిచి మరీ చూస్తూ సైట్ కొడుతున్నాడు. మగాడు అని గర్వించదగిన ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. तो गुच्ची गुच्ची चंपके मेरे గుండెల్ని కుల్ల చేసి జారతే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నై పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడమే మేరే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలవెల్లా తీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, నీ అందం నడివైపును చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే
నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగీ మొత్తం నరకమే ఈడు కీడైపోను చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోలేకపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోలేకపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే ఏ మిస్టర్ బోళ్ళు ఎలా ఉంది అసలు నేను ఎవరో తెలుసా? చూడండి మేడం, మీ పేరు రాధా. గొప్ప గాయని. నేను మీకు ఫ్యాన్ని. నేను మీకు అవును. మిమ్మల్ని అనునిత్యం చూస్తూనే ఉంటాను. ఎలా? ఇదిగో నా ఫోటో ఇది ఒక మ్యాగజైన్ లో వేశారు. తిరిగేస్తుంటే నాకు అనిపించింది అంతే. మీరు పరేసుకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే అవసరం లేదా? ప్రేమించడానికి అభిమానించడానికి అవతల వాళ్ళ అనుమతి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సినిమా స్టార్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేంత లైక్ చేస్తారు. అలా అని వాళ్ళని అడిగే మనం అభిమానించడం లేదుగా. అది వేరు ఇది వేరు. అదేం కాదు. ఐ లవ్ యూ. I hate you. Sorry, I don't like it. Okay, bye. రాధా, ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నీ అనుగ్రహం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తాను. నీతో అయినవి చెప్పించి నీ మెల్లో ముడుముళ్ళు వేస్తాను. రాధా, వస్తాను.
నా గుండెల్లో రేపావు యదా మన ఇరువురు ప్రేమ అవుతుంది ఓ గాథ నా ప్రియ రాధ బాబు బొమ్మకు త్యాగయ్య గాత్రాన్ని ఇచ్చి ఆ సౌందర్యమనే ఆయువునికి పోసి సృష్టించి ఉంటాడు ఆ కోకలైతే వేసిపడే నీ గొంతు విని ఎంత కాలమైందో తెలుసా మన ప్రేమ మనవరంలో ఈ ప్రకృతి రెండుగా చీలిన మన శరీరాలు వేరు కావు నాకు తెలుసు నీ ప్రాణం అంతకు ఎప్పుడు ఆశిస్తూనే తిరుగుతూ ఉంటుందని నీ కోసం రాసిన పదాలలో నీ రూపుని చూసుకుంటూ నీ కోసం నీ ప్రేమ కోసం తప్పించే నీ ప్రేమ తపస్సి నీ రాజేష్. వావ్, చాలా ఎక్సలెంట్ గా రాసావు మా డియర్ స్వీట్ హార్ట్. కదా ఇది కళా లేక నిజమా? నిజం రాజేష్, నువ్వు రాసిన ఈ ప్రేమ కవిత మేఘ సందేశంలా నా చెవిన పడి నన్ను నీ దగ్గరికి లాక్కొచ్చాయి నా ప్రియాని ఇస్తామా. కదా కదా ఊరు నుంచి ఇదేనా రావడం? మరి మీ బావ భగవాన్ దగ్గరికి వెళ్ళలేదా? లేదు రాజేష్, ఆ ఇంటికి వెళ్ళిన కాడ నుంచి ఆ అక్క జ్ఞాపకాలు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రాదా? అవును కదూ, మీ అక్క చనిపోయింది కదూ? నో రాజేష్, నో, మా అక్క చంపబడింది. రాదా? అవును రాజేష్, మా అక్క ప్రేమకు బలైపోయింది. ప్రేమకు బల? అవును, మేక వెన్న పులిలా నటించి అక్కని తన సర్వస్వం దోచుకొని తెలుగునా. రాదా? అవును రాజేష్, అక్క ప్రేమ మైకంలో తనని నమ్మి గుడ్డిగా నమ్మి తన సర్వస్వాన్ని అర్పించి తన నిండు నురల జీవితాన్ని నాశనం చేసుకుంది. అదంతా నిజమని ఎలా అనుకుంటున్నావు రాదా? నా మనసాక్షి చెప్తుంది, పోలీసులు చెప్తున్నారు, ఈ లోకం చెప్తుంది, ఇంతమంది చెప్తున్నారు, మా బావ భగవాన్ కూడా చెప్పాడు. ఇంతమంది సాక్ష్యం చెప్తుండగా ఇంకా అవన్నీ నిజం కాక ఎలా అవుతాయి? ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. నో రాజేష్, నో. అక్క గుర్తొచ్చేసాలు నా మనసు అంతా అల్లకోలం అవుతుంది. అది కాకుండా వేరే ఏదైనా మాట్లాడు ప్లీజ్. సరే, అబ్బా రాజేష్, ఇప్పుడే కదా ఒక సిగరెట్ కాల్చావు, చింతలోనే మళ్ళీ సిగరెట్ వెలిగించావా? రాదా రాదా ప్లీజ్, ఒక్కటే కాల్చానుగా. అబ్బా రాజేష్, దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది, ప్రాణాలు కూడా పోతాయి తెలుసా. పోనీ రాదా, నా ప్రాణం నీదిగా. రాజేష్ నేను పోయినా నా ఆత్మ ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నో రాజేష్, కాదు, అలా మాట్లాడుకు. నువ్వు సరదా కూడా అలా మాట్లాడుకు. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకగలను? ఏదో జోక్ చేశానులే రాదా, ఏదో జోక్ చేశాలే. రాజేష్, జోకా కూడా ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా మాట విని ఈ సిగరెట్ తాగడం మానుకో రాజేష్. ఇది ఒకప్పుడు దొరలు తాగారు తెలుసా? ఇప్పుడు కోతులు కూడా తాగుతున్నాయి తెలుసా? కన్యాశుల్కంలో ఓ డైలాగ్ ఉంది తెలుసా? క్షేమను పొగ తాగని వాడు వచ్చే జనంలో దున్నపోతాయి పుట్టిందని. ఇన్ని రోగాలు అప్పట్లో ఉండవని తెలియక అలా అని ఉంటారు అంతే. అంతేకాదు, మరి ఇలాంటి తెలివైన ఆడది కూడా ఆ రోజుల్లో ఉండి ఉండదు. అబ్బా చాలా ఊరుకో రాజేష్ నీ మాటలు. రాజేష్, ఆర్ యు ఓకే? ఏం కాలేదు రాదా, వింటర్ సీజన్ కదా అంతే. ఏం కాదు రాదా, వెయిట్ చేసింది అంతే, ఏం లేదు. రాజేష్, నా మాట విని ఆ సిగరెట్స్ మాని. ఓ మై గాడ్, బ్లడ్ కూడా వస్తుంది. ఏం లేదు రాదా, కొంచెం వెయిట్ చేసింది, ఏం లేదు. అలా ఏం కాదు, నా మాట విని ఈ సిగరెట్స్ మానే రాజేష్ ప్లీజ్. అలాగే రాదా. ఇవి సిగరెట్స్ మానేసి నువ్వు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలువు చాలు. అలాగే రాదా. అలా కలుస్తానని నాకు మాట ఇవ్వు. ఓకే రాదా, నీ మీద ప్రామిస్.
DE on the mic tonight, bringing you Prema.
నాగరాజా, నువ్వు చావకూడదు. నీ పొగ తీరేంత వరకు నువ్వు చావకూడదు. నువ్వు బ్రతికి నిన్ను నానా చిత్రహింసలు పాలు చేసిన నీ శత్రువుని కసి తీరా చంపాలి. నాగరాజా, నీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటే. నిస్సహాయాన్ని చేసి నన్ను అపరాధం చేశారు. నా ప్రాణంలో ప్రాణమైన నా శాంతిని పసుపు కుంకుమలతో కలకలాడుతూ నవ్వుతూ ఉండే నా భార్య శాంతి మెడలో పూల మాలలు వాడిపోక ముందే అతి కిరాతకంగా మానభంగం చేసి మరీ చంపారు. ఓ భగవాన్ ధర్మతేజ, రే భగవాన్ ధర్మతేజ, హరిహరాదులే ఎదురైన సప్త సముద్రాలు దాటి వచ్చి నీ అంతు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. పట్టుకోండి. రే భగవాన్, నువ్వు నీ తండ్రి ఒక్కడికే పుడితే నీ మూతి మీద నిలిచింది మూసి మీద అయితే నువ్వు అమ్మ చండు పాలు త్రాగిన చవటివైతే నా ముందుకురా. కుయుక్తులతో తప్పుందన్న అహంకారంతో చేయని నేరాన్ని నా మీద మోపారు. కమాన్, దమ్ముంటే నాకు ఎదురు పడండి. जाने ఖాళీ మన ప్రియమిత్రుడు భగవాన్ ఇంకా రాలేదేంట్రా? వస్తూ ఉంటారు దొరా. అవును దొరా, మన ర్యాంబోకి గుర్రానిచ్చి మరీ పంపాం. ఈ పాటికే వస్తూ ఉండాలి. ఏయ్ జిల్ జిల్, ఈ లోపు మా వాళ్ళతో కొంచెం ఆడి పాడవే. సై దొరా.
గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ యారం వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమానం జంక్షనులాగా జోడు కలిసేసిపోయి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ కృష్ణ మురారే యమునా తీరే మనసే తీరే చలి నేను వాయించు రాధ సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చెల్లించు చూపులకు కన్నయ్య చేతలిక ఎన్నయ్య ఆడియద వెన్నమ్మ ఆడి కథలెన్నమ్మ ఈలనుకో గోలనుకో వీలనుకో ప్రేమల మురవడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ అల్లరి కృష్ణయ్య అల్లరి కృష్ణ అందాల కృష్ణయ్య అందరి కృష్ణ కోలాటవాడి కొమ్ముల కృష్ణ సయ్యాటలాడి సందడి కృష్ణ చారుశీల చంపకమాల చామంతి పాల పళ్ళ ఒక్క పరిదావేళ మూవ గోపాల ఏ మురిపాల నిన్ను తడపాల సరే నాకు సరి నీవేనే గోకుల పులాహిరివో కోరికల నాతిరివో గోవులకు కాపరివో గోపికల ఊపిరివో దీపనుకో మాపనుకో ఆపనుకో ఆపని పరపరి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ యారం వైజాగ్ జగదాంబ సెంటర్లా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమానం జంక్షన్ లాగా ఈడు జోడు కలిపేసిపోయింది గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయింది రాయ్ కాళీ భగవాన్ ఇంకా రాలేదా? వస్తూ ఉంటాడు దొరా. అవును దొరా, మన రాంబోకి గుర్రానిచ్చి మరీ పంపించాం. ఈ పాటికి వస్తూ ఉండాలి. ఇండియా లెవెల్లో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న గర్జించే సింహం కిల్లరి వీరప్పనకు అభివాదములు.
మాకు ఎంతో మిత్రులైన వీరప్పన్ గారికి ధన్యవాదాలు. రండి మిత్రులారా, మీ రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏ జిల్ జిల్, జానే కాళే, మన ప్రియమిత్రులకి ఆహారంగా లేడి పిల్లను వేటాడి విందు ఏర్పాటు చేయండి. అలాగే దొరా. ఏ జిల్ జిల్, నువ్వు వెళ్ళి ముస్తాబైరా. చెప్పండి మిత్రులారా, ఏంటి సంగతులు? మరేం లేదు కిల్లర్, మరేం లేదు కిల్లర్. చిన్న విషయం అనుకున్నది కాలుకి వేలుకి మీకై కూర్చుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఇందులో అర్థం కానిదంటూ ఏముంది భగవాన్? మా మావయ్యను కారు యాక్సిడెంట్ లో చంపించాం. అవును, అప్పుడు నా మనుషులను కూడా పంపానే. అవును, అలా జరిగిన తర్వాత భగవాన్ అలా మరదల్నే పెళ్లి చేసుకున్నాడు. ఆస్తికి వారసుడు కావాలని ఎన్నో నిర్బంధాలు చూసుకొని చేసుకున్నాడు. ఏం భగవాన్, మీ మరదలు ఒప్పుకోలేదా? నో కిల్లర్, ఒప్పుకోలేదు. అది ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మిక నాయని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ఆస్తి మొత్తాన్ని ఆలగా జనానికి రాసిపెచ్చింది. అందుకని దాన్ని ఈ లోకంలో నుంచి తప్పించేశాను. ఆ ఆస్తిని నేనే తగ్గించుకున్నాను. ఆ కార్మిక నాయకుడి విజయ్ని అరెస్టు చేయించి జైల్లో పడవేశాను. మంచి పని చేసావు భగవాన్. మరి ఏమైంది భగవాన్? ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది కిల్లర్. వాడు జైలు నుంచి తప్పించుకొని మా కోసం మమ్మల్ని చంపుతానని తిరుగుతున్నాడు. అంతేకాదు, వాడు నాగు పావులా మాయ అంట కనిపెట్టుకొని ఉంటున్నాడు. అంతేకాదు, వాడి అసలు పేరు మార్చుకొని పల్లన నాటి రుద్రయ్య అనే పేరుతో తిరుగుతున్నాడు కిల్లర్. అలా నవ్వుతున్నావు? వాడు పలనాటి రుద్రుడైనా వీరభద్రుడైనా నా ముందు పిల్లిని చేసి ఆడిస్తా. వాడెంత నేను ఉరిమి చూస్తే దడుగు చచ్చే రకం. వాడి గురించి నువ్వు భయపడుతున్నావా భగవాన్? కిల్లర్, వాడిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఈ భగవానికి ఉన్నాయి. కానీ వాడి వెనకాలగా జనం ఆ ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారు. వాడి మూమెంట్ ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. వాడిని కనబడితే కాల్చిపోయమని, అరెస్టు చేయమని ఆర్డర్స్ కూడా ఇప్పించాను. అందుకని అర్థమైంది భగవాన్. మీరు నిర్భయంగా నా స్థావరంలో ఉండొచ్చు, మీకు ఎలాంటి భయం లేదు. ఆ మాత్రం సాయం చేయకపోతే మీ మేలుకు నేనెలా రుణం తీర్చుకుంటాను? ఓ రోజు నేను పోలీసుల నుంచి తోట తగిలి గాయపడి ఆసుపత్రిలో ఉంటే నన్ను రక్షించి మరో జన్మనిచ్చిన నా ప్రాణమిత్రుడు నువ్వు. అలాంటిది ఈరోజు నువ్వు ఆపదలో ఉంటే ఆ మాత్రం నీకు సహాయం చేయలేనా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఆ పలనాటి రుద్రయ్యను శాశ్వతంగా నీకు అడ్డు లేకుండా చూస్తా. సరేనా? చాలు కిల్లర్, చాలు. నాకు కావాల్సింది కూడా అదే. విజయ్ గారిని అరెస్ట్ చేసి అంతం చేస్తే మనకి ఇక ఎదురే ఉండదు. అవును కిల్లర్, వాడిని వేరే విధంగా వాడిని అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. వాడు పగబట్టి నాగులా తిరుగుతున్నాడు. వాడు పడగ విప్పాడంటే కాడు వేసిందాకా ఒప్పుకోడు. వీలేపే వాడిని ముక్కలు చేయాలి. ధర్మతేజ, ఈ కిల్లర్ వీరప్పన్ అంటే ఈ అడవిలో పులులు సింహాలు సైతం ప్రాణభయంతో పరుగులు పెడతాయి. ఆఫ్టర్ ఆల్ వాడొక
రే రుద్రయ్య, ఈ రోజు నుంచి ఈ భూమి మీద నీకు నూకలు చెల్లాయిరా. కిల్లర్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విజయగాన్ని మనం అంతం చేస్తే ఇక మనకి ఎదురే ఉండదు. థ్యాంక్ యూ కిల్లర్, థ్యాంక్ యూ. రేయ్, ఆ చెగోరిని ఒకసారి పిలవండిరా. ఏయ్ సుందరి, వీళ్ళు నా ప్రాణమిత్రులు భగవాన్ ధర్మతేజ. నేను ఒకసారి ఆపదలో ఉన్నప్పుడు నా ప్రాణాలు కాపాడారు. వీళ్ళు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, నేను వాళ్ళని కాపాడాలిగా. వీళ్ళు మన అతిథులు, వాళ్ళతో నువ్వు ఆడి పాడి వాళ్ళని కనువిందు చెయ్యాలి, సరేనా? కిల్లర్, మంచి కన్నె పెట్టినే పట్టావే, చూపులతో మొత్తెక్కిస్తుంది. భగవాన్, ఇది మన ఆస్థాన నర్తకి, మనం ఏది చెప్తే అది చేస్తుంది. ఎంజాయ్ ఎంజాయ్. నగరంలా అడుగుల తగదంలా పంచదార పగుదంలా చిక్కని వేళ చూపులు నవనం మధు పీల్చుకోరా మనలో నవనం పండు చలాచిపోరా నరుములోని ఏకతార నీకై వేచనురా. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదో చేసేరా.
ఇష్టంగా గడుపుంటా ఎవరికి ఇవ్వనికి నీతోనే పంచుకుంటా అందరికి అందరికి కోసం అందించుకుంటా సదాను అంటా అని పెడుగై పడమంటా ఏ అడుగు దడుగు చూసి ఆహా అనుకుంటా Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదేదో చేసేరా ఏదేదో చేసేరా Touch me, you can touch me, ఎక్కడెక్కడో చేయగలరా ఏదేదో చేసేరా తోగిలి పైతారా తప్పిట పెట్టేరా నువ్వు పేరు తీసేరా నువ్వు పేరు కోసేరా అలా కడిలో నడిపేరా అలా కడిలే అడిగేరా నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదేదో చేసేరా ఆ భగవాన్ ధర్మ తేజాల గురించి కనుక్కోమన్నాను, ఏమైంది? శబాష్, వీటి ఆధారంగా ఆ భగవాన్ ధర్మ తేజాలు చేసే అరాచకాలనే ఆపుతాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ విజయ్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతి కిరాతకంగా తన భార్యను చంపి రాజమండ్రి జైల్లో వేస్తే తప్పించుకొని పారిపోయాడు. అది సరే, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ అడవిలో పిచ్చివాళ్ళ తిరుగుతూ నీ సంగతే మర్చిపోయాను. మరి ఇంతకీ ఒకసారి పెట్టు 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 పాడు పెట్టు. బుల్లెట్ కొట్టమా గుజరాత్మా. Come on and say dance. వాటేసుకుంటని ఒక చేస్తున్నా రేగిపోతాను రెచ్చిపోతాను రేయి కాగానే చిచ్చు పడతాను లెక్కవు దీనికి వయ్యారమ్మా నచ్చింది నా పగరేగిచ్చింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది కాటమయ్యనా మత్తుగా మత్తుగా చచ్చిపోయాక తెలుసుకుంటాను లెక్క ఉంది నీకు వయ్యారమ్మా
తరిమి చూడాలి వలపు నీకుంటే నా వలపు చూడాలి వలపు నీకుంటే నా వలపు చూడాలి ఉద్దులివనా మోతగా ఎదలేకుగా ముడుపులెందైనా తీర్చుకుంటాను ముందు నీకు వయ్యారమ్మా కాగానే చూసపడతాను లెక్క ముందు నీకు వయ్యారమ్మా హలో రాధా హలో రాధా నేను రాజేష్ని మన విషయం ఇంట్లో అమ్మ నాన్నలతో చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఈ సంవత్సరంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయట లేకపోతే మరలా మూడం వస్తుంది వెంటనే మీ వాళ్ళతో మాట్లాడి త్వరగా ముహూర్తాలు పిలించమన్నారు ఇదేం కాదులే రాదా నిన్న డాక్టర్ని కలిశాను ఆయన అన్ని టెస్టులు చేశారు రిపోర్ట్స్ ఈరోజు వచ్చేస్తాయి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నువ్వు కూడా మీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి త్వరగా వచ్చేసి మనం పెళ్లి కార్డు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఓకే బై అదృష్టం అంటున్నావు ఎవరిది రాజేష్? రాదా ఇప్పుడే నేను కాల్ చేసింది ఈలోపే. నువ్వు ఫోన్ చేసేటప్పటికే మా బావయ్య భగవాన్ని కలిసి మన ప్రేమ విషయం చెప్దామని నేను బయలుదేరాను. అవును, ఇప్పుడు భగవాన్ ఎక్కడున్నాడు? క్షేమో రాజేష్, ఏదో అర్జెంట్ పని ఉందని ఊరు వెళ్ళాడంట, ఇంతవరకు రాలేదు. ఒకవేళ ధర్మతేజ అంకుల్ దగ్గరికి వెళ్ళుంటాడేమోనని బయలుదేరాను. ధర్మతేజ అంటే మా మావయ్యకి మంచి బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. అవును రాదా, మీ మావయ్య భగవాన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇంకా చిన్నపిల్లడా ఏంటి? అబ్బా అదేం కాదు రాజేష్, మా మావయ్య భగవాన్కి మా అక్క శాంతి అంటే ప్రేమ, కానీ అక్కేమో విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి మా మామయ్య అక్క జ్ఞాపకాలతో అలానే బ్రతుకుతున్నాడు. రాదా, నిజంగా మీ బావ భగవాన్ అంతటి హృదయం గల మనిషి అంటావా? అదేంటి రాజేష్ అలా మాట్లాడతావు? మళ్ళీ ఏం లేదు రాదా, మీ బావ భగవాన్ క్యారెక్టర్ అంత మంచిది కాదని, అతడికి కిల్లర్ వీరప్పంతో సంబంధాలు ఉన్నాయని చాలా మంది నాతో అన్నారు. ఒక రకంగా మీ అక్క చావు కూడా అతడు కారణమేమో. రాజేష్ ఎస్ రాదా, ఈ విషయం నాకు నిన్నే తెలిసింది. ఒక రకంగా మీ అక్క మన పెళ్ళికి కూడా అతడు తగులుతాడేమో. అసలు రాజేష్, మా అక్క చనిపోవడానికి కారణం మా భగవాన్ మావయ్య. చూడరాదా, నాకు తెలిసిన విషయం నేను నీకు చెప్పాను. నిజాలేంటో త్వరలోనే అన్ని వాటంటవే బయటపడతాయి. సరే, ఇంకా విషయాలు వదిలి చూడు, ఈ పెళ్లి కార్డ్స్లో ఏది బాగుందో చూసి చెప్పు. అబ్బో, అబ్బాయి గారు అప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారన్నమాట. మరేం లేదు రాదా, నాన్నగారు బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాలి, వెళ్తే 4 నెలల వరకు తిరిగి రారు. అందుకే నాన్న వచ్చే ముందే మనం పెళ్లి చేసుకుందాం. ఈ సంవత్సరంలో ఉండే మధ్య లగ్నాలు 2, అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా రాజేష్, ఎన్నిసార్లు చెప్పాలి, ఆ సిగరెట్ మానేమంటే నువ్వు అస్సలు వినవన్నమాట. నువ్వు చెప్పాక చాలా వరకు తగ్గించాను రాదా, త్వరలోనే పూర్తిగా మానేస్తా. అసలు నాకు ఆ సిగరెట్ అంటేనే ఎలర్జీ తెలుసా? రాదా, నీకు ఇష్టం లేని సిగరెట్స్ ఇంకా నేను బతుకున్నంత వరకు కాల్చను. నీ మీద ఒట్టు. రాజేష్, నేనంటే నీకు ఎంత ప్రేమ. ఏంటిది? రాజేష్, నాకు అన్ని విధాలుగా నచ్చినవాడు నాకు భర్త అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నేను కన్న కళ ఈ రోజు నెరవేరింది. బహుశా నా అంత అదృష్టం మరి ఎవరికి దక్కదేమో. అందుకే మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. రాదా, నాకు చిన్న అనుమానం.
నిన్ను వసంత